ఫ్రెండ్స్ రీసెంట్గా విజయవాడలో నున్నా మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్. విజయవాడలోని నున్నా మ్యాంగో మార్కెట్కి. సో ఇక్కడ గణేష్ ఐల్స్ ఉంటాయి. సో చాలా గణేష్ ఐల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 20 కేంద్రాల పైనే ఉంటాయి. ఇక్కడ 20-30 కేంద్రాలు ఉంటాయి. సో ప్రతి కేంద్రంలో రకరకాల గణేషులు ఉంటాయి. సో గణేష్లు 1 ఫీట్ నుంచి ఇక్కడ 20 ఫీట్ దాకా ఉంటాయి ఫ్రెండ్స్. గణేషులు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో ఈ సంవత్సరం వెళ్ళడం విజయవాడ నున్నా మ్యాంగో మార్కెట్కి. సో పెద్ద గణేష్ ఐల్స్ అన్నీ బయట ఉంటాయి ఫ్రెండ్స్. సో 15 ఫీట్ 20 ఫీట్ గణేష్ ఐల్స్. సో చిన్న గణేష్ ఐల్స్ 5, 6, 4, 10 దాకా లోపల ఉంటాయి ఫ్రెండ్స్ గణేష్ ఐల్స్ విజయవాడలోని నున్నా మ్యాంగో మార్కెట్లో. సో కరెక్ట్గా బస్ స్టాండ్ నుంచి 10 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్ ఈ కేంద్రము. సో గణేష్ ఐల్స్ అయితే బాగున్నాయి ఇక్కడ. సో రకరకాల గణేషులు ఉన్నారు ఇక్కడ. వెరైటీ గణేషులు ఫ్రెండ్స్. సో చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్రెండ్స్. నేను ఇక్కడ రిటర్న్ అయ్యాను. కరెక్ట్గా 6:30 అయింది. సో అరగంట పట్టింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ ఉంటుంది సో బస్ స్టాండు. సో ర్యాపిడోలో పోతున్నాను ఫ్రెండ్స్. ఇండిపెండెన్స్ డే స్పెషల్గా లైటింగ్ వేశారు ఫ్రెండ్స్. సో రోడ్లంతా విజయవాడలో. సో చాలా బాగుంది. సో ఒకవైపు తిరంగా జెండా, అలాగే ఫుల్ లైటింగ్ ఫ్రెండ్స్. ఇటు చూసిన లైటింగే, ఫుల్ లైటింగ్ వేశారు. చాలా బాగుంది. సో వీడియో తీయాలనిపించింది, నేను వీడియో తీస్తున్నాను. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. విజయవాడ అయితే అదరగొట్టారు. సో ఇండిపెండెన్స్ డే స్పెషల్ సూపర్ లైటింగ్ ఫ్రెండ్స్. అండ్ తిరంగా జెండా అటు ఇటు రోడ్డుకి సూపర్ ఫ్రెండ్స్. విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. సో విజయవాడ నుంచి ఒంగోలు బస్సు కోసం చూస్తున్నాను. సో మొత్తానికి అయితే ఏసీ బస్సు దొరికింది. సో ఏసీ బస్సులో అయితే ఎక్కాను ఫ్రెండ్స్. సో ఒంగోలు బస్సు అండ్ టికెట్ కూడా తీసుకున్నాను. విజయవాడ టు ఒంగోలు 340 రూపీస్. అండ్ బస్సు కూడా కాసేపులో స్టార్ట్ అయ్యిద్ది. వెయిట్ చేస్తున్నాము. అండ్ బస్సు కూడా హౌస్ఫుల్ అయింది ఫ్రెండ్స్. సో గోయింగ్ బ్యాక్ టు ఒంగోలు ఫ్రమ్ విజయవాడ. బై బాయ్.